నమస్తే, నేను ప్రియా. మా టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ఎన్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది అని ధీమా. దొంగతనాలు, ఘోరాలు, గంజాయి నిర్మూలనే ధ్యేయంగా గుంటూరు పోలీసుల కార్డన్ సెర్చ్. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో పోలీసుల తనిఖీలు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలోని తన స్వగృహంలో వలలను పంపిణీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి కాల్పనిక పాత్రల కన్నా హనుమంతుడు, అర్జునుడు వంటి మన పురాణ పురుషులే గొప్పవారని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం, రామాయణం చాలా గొప్పవని పిల్లలకు చెప్పాలి అని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తుంది అని, సూపర్ పవర్గా అవతరించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 1000 ఏళ్ల క్రితమే హరప్ప నాగరికత ద్వారా అర్బన్ ప్లానింగ్ ను ప్రపంచానికి పరిచయం చేశామని, యోగా, ఆయుర్వేదం లాంటి శాస్త్రాలను అందించామని గుర్తు చేశారు. సదస్సు ప్రారంభానికి ముందు చంద్రబాబు ఆర్ఎన్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి ప్రాంగణంలోని స్టాళ్లను సందర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పలు పరికరాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇంకా 10 రోజులు ఉంటుంది. హెవీ క్రౌడ్స్ కూడా ఉంటాయి. దీనిపైన మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. టీటీడీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. 0 టాలరెన్స్. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగడానికి వీలు లేదు. ఏ ఇన్సిడెంట్ జరిగినా చాలా ఫర్మ్గా కూడా ఉంటాం. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క టెక్నాలజీని కూడా ఇప్పుడే నేను చూశాను. అన్ని దగ్గర ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టారు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తెప్పిస్తున్నారు. దాన్ని ఇంకా కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన అవసరం ఇక్కడ కూడా చూపిస్తున్నాడు సుబ్రాయుడు ముందర పెట్టి. దీన్ని ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది అవన్నీ కూడా పెట్టారు. దట్స్ ఎ గుడ్ థింగ్. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఇంటెలిజెంట్ పోలీస్ వ్యవస్థను పెడదాం. రౌడీ షీటర్స్ అందరినీ ఇందులో పెట్టడం, ఎవరి ఇష్టానుసారంగా చేసి ఇక్కడి నుంచి కూడా మానిటర్ చేసి డైరెక్షన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు పెట్రోలింగ్ కూడా మనం డ్రోన్స్తో చేసే పరిస్థితికి వచ్చాం. ఒకసారి డ్రోన్తో పెట్రోలింగ్ చేసినప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వస్తాయి, విజువల్స్ వస్తాయి. విజువల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ కూడా వస్తాయి. కేసు కూడా ఫర్మ్గా ఉంటుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరందరూ, నేను చాలాసార్లు చెప్పాను, టెక్నాలజీ బాగా ఉపయోగించండి. ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. దట్ ఈస్ ది డైరెక్షన్ ఐఎమ్ గివింగ్. ఎవడు తప్పు చేసినా తప్పించుకోలేమని భయం ఉంటే అందరూ కూడా కంట్రోల్లోకి వస్తారు. అల్టిమేట్గా తిరుపతిని నేరాలు లేని సిటీగా, ఒక ప్రశాంతమైన సిటీగా, ఆయన ఎంత గొప్ప నాయకుడైనా వారి ఇంట్లో గొప్ప నాయకుడిగా ఉండమని, కానీ బజార్లోకి వస్తే మాత్రం చట్టపరంగా ఆయన కూడా బాధ్యత కలిగిన పౌరుడే. నోరు బారేసుకోవడం, ఇష్టానుసారంగా చేయడం, ఇది చేస్తే మాత్రం గవర్నమెంట్ కూడా గట్టిగానే ఉంటాం, చట్టపరంగా గట్టిగా ఉంటాం. వాళ్ళ పని వాళ్ళు చేయమనండి, మనకేం అబ్జెక్షన్ లేదు. కానీ గట్టిగా రౌడీలు చేస్తే పెద్ద నాయకులు అయిపోతారంటే కరెక్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన కోర్టు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. నాకు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క వీధి తెలుసు, ప్రతి ఒక్క సందు తెలుసు, ప్రతి ఒక్క ప్రాంతం తెలుసు, ప్రజల మనోభావాలు తెలుసు. కాబట్టి ఎలాంటి జరగకుండా చూసే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు చేసే ప్రతి ఒక్క పనికి, మంచి పనికి ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకారం ఉంటుంది. అన్ని విధాలు అండగా ఉంటాం. ఇది ఫ్యూచర్ సిటీ. ఎందుకు ఫ్యూచర్ సిటీ అంటున్నానంటే, తిరుపతి, ఇప్పుడు విశాఖపట్నం, ఆల్ ఐటీ కంపెనీస్ అన్నీ వచ్చాయి. అమరావతి రాజధాని, అదే తిరుపతి, వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలం ఇది. కలియుగ దేవుడు అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. ఆ మహిమ ఇక్కడ ఉంది.
ఎవరైనా తప్పు చేస్తే ఆటోమేటిక్గా దేవుడే పనిష్ చేస్తున్నాడు. ఇంకొక జన్మలో కాదు, ఈ జన్మలో పనిష్ చేస్తున్నాడు. ఐ హావ్ సీన్, ఐఎమ్ విట్నెసింగ్. కాబట్టి దీన్ని ఎంత పవిత్రంగా మీరు తీసుకుపోగలిగితే అన్ని మంచి ఫలితాలు వస్తాయి. దయచేసి ఆ యాంగిల్లో దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాలా సహకరించారో, శ్రీ సిటీ దాతలు కూడా సహకరించారు, వాళ్ళకు కూడా అభినందనలు, ధన్యవాదాలు. మిగిలిన అధికారులు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను చాలా బిల్డింగ్ చూశాను, చాలా పోలీస్ స్టేషన్లు చూశాను, చాలా ప్రిమిసెస్ చూశాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిమిసెస్. దొంగతనాలు, ఘోరాలను, గంజాయి సేవను, విక్రయాలను అరికట్టేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులు రోజుకు ఓ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేస్తున్నారు. గుంటూరు సిటీ నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ వెంకటప్పయ్య కాలనీలో 200 మంది పోలీసులతో కలిసి పోలీస్ కార్డన్ సెర్చ్ చేసి ఎలాంటి డాక్యుమెంట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను, 2 ఆటోలను, అనుమానాస్పదంగా ఉన్న పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని నగరంపాలెం పోలీస్ స్టేషన్కు తరలించినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఏరియాలో గంజాయి కొంతమంది ఉపయోగిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద ఇక్కడ వచ్చి ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాము. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో మాకు 40 బైక్స్, ఏదైతే డాక్యుమెంటేషన్ లేని 40 బైక్స్ మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఆ బైక్స్, ఆటోస్ ఎవరివి, అది ఎక్కడి నుంచి వచ్చి దొంగతనం బైక్సా లేకపోతే డాక్యుమెంటేషన్ చెక్ చేసి ఓనర్స్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఉంటున్నారు, వాళ్ళని కూడా చెకింగ్ చేయడం జరిగింది. సో రౌడీ షీటర్స్ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు బాగానే ఉంటున్నారా లేకపోతే ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా, అది కూడా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రజలకి అందరినీ గ్యాదర్ చేసి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. గంజాయి వల్ల, డ్రగ్స్ వల్ల జరుగుతున్న నష్టాలు ఏమున్నాయి, ఎలా భవిష్యత్తు నాశనం అవుతుంది అని దాని మీద అవగాహన కల్పించాము. గంజాయి మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, డ్రగ్స్ మీద ఎవరైనా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే, అమ్ముతూ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా బాగానే ఉంటున్నారు. ఇక్కడ పెద్ద ప్రాబ్లం వాళ్ళకి ఏమైనా ప్రతిరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని కూడా అడగడం జరిగింది. అది కూడా వాళ్ళతో మాట్లాడాము. సో ఈరోజు ఈ కేవీపీ కాలనీలో కార్డన్ సెర్చ్ చేసి 40 బైక్స్, అదేవిధంగా 2 ఆటోలు మేము సీజ్ చేయడం జరిగింది. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద మత్స్యకారులకు ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలోని ఆయన స్వగృహంలో వలలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ సాంప్రదాయ మత్స్యకారులకు ఒక్కొక్కటి 2,43,000 రూపాయల విలువైన వలలను అందించడం జరిగింది అని, త్వరలోనే మత్స్యకారులకు బోట్లు, ఇంజిన్లు కూడా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. మత్స్యకారులకు 50 సంవత్సరాలకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. మత్స్యకారులు తమ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. మత్స్య సంపద యోజన కింద ఈరోజు సాంప్రదాయ మత్స్యకారులకి వలలు పంపిణీ చేయడం జరిగింది. 7గురికి ఈరోజు ఒక్కోటి యూనిట్ కాస్ట్ 2,43,900 రూపాయలు. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకి మళ్ళా రేపు ఒక బోట్లు కూడా 15 యూనిట్లు, ఇంజన్లు కూడా పంపిణీ చేయబోతున్నాం. వీటి విలువ కూడా దాదాపుగా యూనిట్ కాస్ట్ 3.5 లక్షలు, అంటే 52 లక్షల రూపాయలతోటి రేపు ఇవి కూడా పంపిణీ చేయబోతా ఉన్నాం. ఒకసారి చూసుకుంటే మత్స్యకారులకు ఏదైనా చేసిందంటే అదొక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో చేశాం. 31 కేజీల బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ రోజున 4,500 రూపాయలని మనం మత్స్యకార సేవలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు దాన్ని 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. 20,000 రూపాయలు కూడా వేటకెళ్లే వాళ్ళు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వేటకెళ్లే వాళ్ళు వలల్లాగి సముద్రంలో వాళ్ళు భారమైపోతుందని చెప్పే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే వాళ్ళకి పెన్షన్ సౌకర్యాలు కూడా కలిగించడం జరిగింది. అది 2019 ముందే 50 సంవత్సరాలకి మనం పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మత్స్యకారులకి బోట్లు, వలలు, అవుట్ బోట్ మోటార్లు ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కూడా 40% సబ్సిడీ తోటి ఆటోలను కూడా లబ్ధిదారులను తొందరలోనే ఎంపిక చేసి ఆటోలు కూడా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇంతకుముందు సైకిళ్లు, వలలు, అదేవిధంగా మోపెడ్లను కూడా
మన ప్రభుత్వం సబ్సిడీతోటి ఇవ్వడం జరిగింది. ఏదన్నా కానీ ఈరోజు మత్స్య సంపద అనేది ప్రజల ఆరోగ్యానికి చేపలు అనేవి మంచికరమైనటువంటి భోజనం. అదే కాకుండా ఈరోజు భారతదేశాన్ని మనకి రాష్ట్రంలో విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా ఈ చేపలు, రొయ్యలు వీటి ద్వారా ఎక్కువగా వస్తా ఉన్నాయి. కాబట్టి మత్స్య సంపదను ప్రోత్సహించడానికి, అదేవిధంగా సముద్రంలో సీవీడ్ పెంపకానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. నేను మత్స్యకారులకు కూడా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు సీవీడ్ పెంపకం ద్వారా భవిష్యత్తులో మరింత ఆదాయాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి. మీరు పూర్తిగా వీటన్నిటికీ మనం మారి ఎక్కువగా సంపద సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు కూడా ఇక్కడ మనకి మత్స్యకార సొసైటీలకు కూడా చెరువుల మీద ఆ రోజు హక్కులు కల్పించడం జరిగింది. ఆ మత్స్యకార సొసైటీల వాళ్ళకు కూడా చేపలు పెంపుకోవడం, ఆదాయం పెంపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర గ్రామ సగర సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి సహకార శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహకార బ్యాంకుల బలోపేతం, వడ్డీ లేని రుణాల పరిమితి, ఎరువుల సరఫరా, గ్రామాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన రైతులకు వివరించారు. దేశభక్తిని చాటుతూ దేశ రక్షణ కోసం అతి చిన్న వయసులోనే మరణాన్ని ఎదుర్కొన్న వీర్బాల్ సాహిబ్ జాదెల అమర త్యాగానికి ప్రతీకగా వీర్బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ కరణం రెడ్డి నరసింగారావు తెలిపారు. గాజువాక కనితి రోడ్డులోని భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో వీర్బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత విశ్వాసాలకు కట్టుబడి ఉండి ప్రాణాలను పణంగా పెట్టిన వారి అసమాన ధైర్యానికి మరియు త్యాగానికి గుర్తింపుగా ఈ రోజును దేశవ్యాప్తంగా పాటిస్తారని తెలిపారు. నేటి తరం పిల్లలకు వారి ధైర్యం, తెగువ మరియు నైతికత గురించి స్ఫూర్తిని అందించడం ద్వారా దేశ నిర్మాణంలో పిల్లల పాత్రను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సిరసపల్లి నోకరాజు, జిల్లా మీడియా ప్యానలిస్ట్ గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందదాయకం. ఈ వీరబాల దివస్ ఇప్పుడే మేడం గారు చెప్పారు. వీరబాలుల ఇద్దరు గురించి ఈరోజు ప్రపంచం కొనియాడటం, వారిని స్ఫూర్తిగా తీసుకొని భావితరాల నుంచి ఇప్పుడిప్పుడే పిల్లలు పెద్దలుగా మారుతున్న ఈ చిన్నపిల్లలు ఈ తరుణంలో వారికి వీరబాల దివస్ వారి గురించి చెప్పడం, అదే విధంగా వీరు కూడా నడుచుకోవాలని వారికి ఒక ఆదర్శం, ఒక మార్గదర్శకం చేయడం అనేది చాలా శుభసూచకం. దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి స్కూల్లో, ప్రతి కళాశాలలో దీన్ని నెరవేరుస్తుందండి. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీ నరేంద్ర మోదీ గారు 2022లో జనవరి 9వ తేదీన శ్రీ గురు గోవింద్ సింగ్ గారి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించడం జరిగింది. ఏదైతే డిసెంబర్ 26వ తేదీ ఉందో వీర్బాల్ దివస్ కార్యక్రమం చేయమని ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి, ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లలు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఈ వీరబాల దివస్ కోసం చెప్పడం జరిగింది. 1704లో మరి బాబా జోరావర్ సింగ్, అదేవిధంగా బాబా ఫతే సింగ్ వీరిద్దరు కూడా సిక్కుల 10వ గురైనటువంటి గురు గోవింద్ సింగ్ గారి చిన్న కుమారులు. వారిద్దరిని కూడా అప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మతం మారమని మరి వాళ్ళు ఎంతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అయినా సరే ఆ చిన్న వయసులోనే వాళ్ళ వీరత్వాన్ని, దేశభక్తిని చాటి చెప్పుతూ మా ప్రాణాలు పోయినా సరే మేము మతం మారమని వాళ్ళు ప్రాణాలైనా సరే త్యాగం చేశారు తప్ప మతం మాత్రం మారలేదు. మరి వాళ్ళని, వారి యొక్క త్యాగాన్ని ఈ రోజు ప్రపంచం అంతా గుర్తిస్తుంది. మరి అందులో భాగంగా పిల్లలందరికీ కూడా మా దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా ఉండాలని, భవిష్యత్తులో మీరు ప్రయోజకులై మన ధర్మాన్ని కాపాడాలని వారికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. బీట్ స్టేట్ మహిళా అధ్యక్షురాలు మరియు వైసీపీ నాయకురాలు అను యాదవ్ తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్న విషయం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కొన్ని పోస్టులు ప్రచారం అవుతున్నాయి అని, వాటి వల్ల వ్యక్తిగతంగా మానసిక వేదనకు గురవుతున్నారు అని ఆమె తెలిపారు. ఇలాంటి పోస్టులు తన గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై తాను న్యాయ మార్గంలోనే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు ఆమె అను యాదవ్ స్పష్టం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నాకు ఏలూరులోనే ఆస్తులు ఉన్నాయండి. తిరుమల దేవస్థానంలోనే 10 ఎకరాల భూమి ఉందండి. పొలం మా చిన్నోడి పేరు మీద 5 ఎకరాలు, మా పెద్దోడి పేరు మీద 5 ఎకరాలు ఉంది. మా నాన్నగారు నాకు ఇచ్చింది 4 షాపులు, గోల్డ్ షాపులు అన్ని ఇచ్చారండి. అయితే ఇక్కడ కేసు ఎందుకు అయ్యిందమ్మా అని అడిగారు. బాగా అడిగారు. మన కొయ్యల్లో రమణ గారు మేనల్లుడు అంటండి. ఆయన నిన్న రాత్రే తెలిసింది ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు. ఓయ్ ఏమనుకుంటున్నావు నువ్వు, ఇల్లు ఖాళీ చేయమంటుంటే నిన్ను చిన్నింటోండి అనుకుంటున్నావు నువ్వు అని ఇంత రాడ్ తీసి కర్ర తీసి తిరగబడడానికి చంపడానికి ప్రయత్నించారండి నిన్న నైట్. అతను మేనల్లుడు అంటండి, చంపడానికి ప్రయత్నించాడండి ముసలాయన. పాపం అయ్యో పాపం ముసలోడు కదా అని నేను అనుకున్నా. నాన్నగారు ఆగండి అని ఆపి వాళ్ళ సామానం అంతా తీసి బయట వేసేస్తే అమ్మా ఇంతకే నీకు ఎలా తెలుసు, ఏ రకంగా తెలుసు ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉంది ఏంటి అని అడిగితే, నేను ఎవరనుకుంటున్నావు, కొయ్యల రావణ మేనల్లుండి అని చెప్పడం జరిగిందండి. అప్పుడు కానీ నాకు బలు పెరగలేదండి. ఎంత రాజకీయం, ఎంత దొంగ కేసులు ఈ రకంగా నన్ను ఇరికించి పెడుతున్నారంటే మీరు అంటే నేను ఒక విషయం అడుగుతున్నాను. నేను 2009 నుంచి పార్టీలో ఉన్నాను కదా. చిన్న డౌట్ ఉంది నాకు. ఈ డౌట్ మీరు క్లారిఫికేషన్ చేయాలి సార్. ఇచ్చారు సార్, పెడతాను సార్. ఆ కాపీ ఇస్తాను మీకు. ఏంటి ఇన్నాళ్ళు లేని కేసులు నేను బీసీ సంక్షేమ సంఘం హాస్టల్ విషయంలో గొడవ పడినందుకు ఇన్ని కేసులు పెడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే వైసీపీ మహిళలు కూడా అల్లిపోతున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా వస్తే మాకు కేసులు కడతారు అన్న భయంతో ఈ రోజు కూడా ఏ మహిళ కూడా వచ్చి నన్ను సంప్రదించింది లేదండి. వైసీపీ మహిళలు మార్గాని భరత్ గారికి సార్ ఇది నా పరిస్థితి ఏం చేద్దాం అంటే, అది నీ వ్యక్తిగత విషయం, మా పార్టీకి సంబంధం లేదు, నువ్వే తేల్చుకో అని చెప్పి ఆయన గాలికి వదిలేశారు. నా పరిస్థితి ఏంటంటే గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ఏంటంటే మంచికి వెళ్తే చెడు ఎదురైనట్టు ఉంది ఇప్పుడు ప్రజెంట్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, జగనన్న విడిచేదే లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టుకున్నా, ఎన్ని ఏం చేసుకున్నా జగనన్న విడిచేదే లేదు. అలాగే మార్గాని భరత్ గారికి మీరు చూపిస్తున్నారు కదా, పోనీ ఆయన నెగ్గించే ఉద్దేశం ఉన్నప్పుడు టీడీపీ నేతలు మరి మేతలు అందరూ కలిసి ఆయన దారికి, ఆయన మార్గాని భరత్ సార్ దగ్గరికి వెళ్ళి నెగ్గించండి రాజమండ్రిని వైసీపీలోకి వచ్చి. మీరు మంచి మహిళలు కదా, మేము చెడ్డోళ్ళం, మంచోళ్ళం కాదు. లోకమంతా పచ్చగా ఉంటుందంట, పొద్దురూడని లోకమంతా పచ్చగా ఉంటుందంట. అలాగా మాట్లాడుతున్నారు. గురిగింజ కింద నలుపు ఎరగదంట. అలా ఉంది మీ మాటలు సామెతలు. నేను చెప్పడానికి పోవద్దు. మీ యొక్క నాయకుడే చెప్పాడు, పరతీత పరమాణుడు తెల్లారు సరళలేదని చెప్పాడు ఎటకారంగా. అదే ఎటకారంగా నేను చెప్తున్నాను. నన్ను మొన్న తెలుసో తెలియకో జరిగిన పొరపాటు, నన్ను తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అది తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నందుకు నేను చాలా బాధపడి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా యొక్క వ్యక్తిగత మనోభావాలు దెబ్బతింటే ఆడదానిగా నేను స్పందించి నేను వీళ్ళని డిమాండ్ చేస్తున్నాను. నేను హైకోర్టుకి వెళ్ళి తేల్చుకుంటాను ఇవన్నీ. నీ మీద నా పరువు నష్ట దావా వేస్తానని నేను దీని పరంగా నేను మీడియా పరంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆదిరెడ్డి వాసు, నువ్వు ఏదైనా నీకు దమ్ము దిల్లు ధైర్యం ఉంటే కనుక నువ్వు నన్ను రాజకీయంగా ఎదుర్కో. మొన్న ప్రెస్ మీట్ లో మహిళా నేత మాట్లాడారు కదండి, అది నన్ను మా పేరైతే ఆవిడది నాకు తెలియదండి. 9వ వార్డులో ఉంటదట. ఇప్పుడు తెలుసుకొని 9వ వార్డులో ఉంటదంట. ఆవిడ పేరు చండీ ప్రియ ఏదో అన్నారు మేడం గారు. వేసి నేను పెడతాను. పెట్టి కేసు ఎందుకు వేస్తారు సార్?
మీరు పేరు అడిగారు సార్ 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 వైసీపీ మహిళా నేత అన్నప్పుడు నా పేరు ఎందుకు అడగలేదు మీరు? సార్ నేను ఒక పాయింట్ అడుగుతున్నా. మీరు అమ్మాయి ట్రోల్ చేస్తున్నప్పుడు మహిళా నేత అంటున్నప్పుడు మీరు అను యాదవ్ అనే పేరు ఎందుకు చెప్పలేకపోయారు మీరు? ఆవిడంట నేను ఒకటి అడుగుతున్నా. దీన్ని సార్ వైసీపీ పార్టీలో మేము అడుగు పెట్టాము, మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి దయచేసి. మేము ఒక మహానాయకుడు మమ్మల్ని సెంటర్ జైలు నుంచి వెళ్లకుండా కాపాడి నన్ను తీసుకొచ్చాడు. నా పిల్లలకి ఈ రోజు నేను సెంటర్ జైలుకి వెళ్తే నా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటి? నా ఇద్దరు పిల్లలు మగ పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వలేదు ఇంకా. నా కూతురు కూడయి ఇంట్లో ఉంది. దీనికి సమాధానం ఎవరు చెప్తారో మీరే అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా. విశాఖ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన 1 నుండి 7 స్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించారు. ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా గ్రామీణ మౌలిక వసతులపై దృష్టి సారిస్తూ రహదారుల సంరక్షణ, తాగునీటి సమృద్ధి, సామాజిక భద్రత, పింఛన్ల సమర్థవంతమైన పంపిణీ వంటి అంశాలపై చర్చ జరిగింది. సభలో కేజీహెచ్ సహా గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవల నాణ్యత, వైద్య సిబ్బంది లభ్యత, అవసరమైన ఔషధాలు మరియు పరిసరాల సరఫరా సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రస్తావించి తక్షణ చర్యలు తీసుకోవాలి అని కోరారు. అలాగే గృహ నిర్మాణ పథకాలు, లబ్ధిదారుల ఎంపిక, గృహాల పూర్తి స్థితి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి సంక్షేమం, విద్యా వసతులు, హాస్టల్ మరియు వసతి వంటి అంశాలపై అమలు స్థితిపై సమీక్షించారు. కంపల్సరీగా మనం ఈ పంట లోన్స్ రెన్యువల్ చేయలేము కాబట్టి మీరే ఏదో పాటుపడి ఒక 2 చరణంలో 3 చరణంలో క్లియర్ చేసుకుని ముందుకు వెనక్కి తీసుకోవడంతో రైతు బాధపడి రకరకాల పరిణామాలు దారితీస్తున్నారు. ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చిన వ్యవసాయ లోన్లు సొసైటీ నుంచి ఇవ్వగలరు. ఎందుకంటే అంటే ఎస్సీ కార్పొరేషన్ మేడం గత ప్రభుత్వంలో రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. గుంటూరులో సిపిఐ పార్టీ వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ కమిటీ పిలుపు మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వార్షికోత్సవ దినోత్సవాల సందర్భంగా గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో బైక్ ర్యాలీతో పాటు ప్రజా ప్రదర్శన కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. పేద వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన మహోన్నత వ్యక్తి బంగుబెట్టి మోహన్ రంగాని పలువురు భక్తులు కొనియాడారు. రంగా 37వ వర్ధంతి సందర్భంగా పాతగాజువాక కూడలిలో రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిలువెత్తు రంగా కటౌట్ ను ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం పాతకర్ణవాణి పాలెం శ్రీకృష్ణదేవరాయ కన్వెన్షన్ లో విశ్రాంత సైనికుడు రావుతో గోవింద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఏపీపీడియా ప్యానలిస్ట్ కర్ణంరెడ్డి నరసింగారావు, కార్పొరేటర్ రాజాన రామారావు మాట్లాడుతూ రంగ ఆశయ సాధనకు అంతా కృషి చేయాలి అని కోరారు. కాపు సామాజిక వర్గంలో ఉంటూ ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం లేని వారికి అంతా అండగా నిలవాలి అని, అలాంటి వారికి కేఎన్ఆర్ ఫౌండేషన్ సహకారాన్ని అందిస్తుందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత చదువులు చదివి సామాజిక వర్గానికి మంచి పేరు తెచ్చి సమాజ అభివృద్ధికి బాట వేయాలి అని సూచించారు. రంగా లాంటి గొప్ప మనసున్న వ్యక్తిని స్మరించుకుంటూ ఆయన పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ అమ్మన్న, కార్పొరేటర్ రాజాన రామారావు, గంధం వెంకటరావు, ఆకుల అప్పలసూరి, రామచంద్రరావు, అప్పల రామ్మూర్తి, మురళీదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురిని సన్మానించారు. విజయవాడ గిరిపురంలో ఉన్నటువంటి పేదల ఇళ్ల పట్టాల కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మరి ఇదే రోజు డిసెంబర్ 26వ తేదీని కొంతమంది దుండగులు ఆయన అత్యంత దారుణంగా హత్య చేశారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి అల్లర్లు చెలరేగాయి. సుమారు 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించింది. 42 మంది ప్రాణాలు పోయాయి. మన ప్రపంచవ్యాప్తంగా మీడియా అంతా వెళ్ళింది, ఎవరి నాయకుడు ఆయన చనిపోతే ఇంత లక్షలాదిగా
ఇంతమంది తరలి వస్తున్నారు. ఎవరు అభిమాన నాయకుడు అంటే అప్పుడు తెలిసింది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి కోసం. ఈ రోజు ఆయన మన ప్రాంతంలో ఏం చేశారని చెప్పి కొన్ని గ్రూపుల్లో కూడా మెసేజ్లు వచ్చాయి. యూత్ ఫోర్స్ నేను ఒకటే చెప్తున్నాను, మీరు సేవ చేయాలని ముందుకు వస్తున్నారు, అభినందనలు. కానీ కాపు కులంలో కొంతమంది ఇలా కనిపించి అలా వెళ్ళిపోయే వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అలాంటి వాళ్ళు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంకరేజ్ చేయకూడదు. మనం మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. ముందు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27% ఉన్నాం, మన అధికారంలో రాలేదన్న బాధ ఉంది. కానీ మరి రాజకీయాలు మనమంతా ఒక పార్టీలో లేం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు. వాళ్ళ అవకాశాలను బట్టి వాళ్ళ తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ఉండొచ్చు. కానీ ఎప్పటికైనా సరే రాజ్యాధికారం సాధిస్తేనే మనకి మన కాపు కులానికి న్యాయం జరుగుతున్నది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి కేంద్రంలో రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. పెద్దలందరికీ కూడా ఇక్కడ వివిధ పార్టీ నాయకులు ఉన్నారు, ఆపదాల నాయకులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వర్ధంతి రోజున రంగా గారికి చాలా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగించడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు ఇక్కడికి ముఖ్యంగా మా జనసేన నాయకులు గోవింద్ గారు, అలాగే రాయల్ యూత్ వారు, మా కాపు సోదరులు పెద్దలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. వారు కూడా మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైనా సరే రాజకీయాల్లో హత్య రాజకీయాలను ప్రోత్సహించకూడదు. హత్య రాజకీయాలను ప్రోత్సహించడం ఎవరైనా సరే వారికి ఖచ్చితంగా ప్రజలు దోఖా పెడతారు. కనుక మనందరూ కూడా స్వచ్ఛమైనటువంటి రాజకీయాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అటువైపే మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రజాస్వామ్య విలువలు ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ పక్షాన్ని ప్రజలు ఉంటారన్న ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మరొకసారి నేను రంగారావు ఆశయాలు ఏవైతే ఉన్నాయో అది కొనసాగించే విధంగా నేను నా ప్రయత్నం చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గుంటూరు జిల్లా పెదనందిపాడు చేరుకున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. లావు నాగేశ్వరరావు గవర్నర్ కి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలోని ముఖ్యాంశాలు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ఎన్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది అని ధీమా. దొంగతనాలు, ఘోరాలు, గంజాయి నిర్మూలనే ధ్యేయంగా గుంటూరు పోలీసుల కార్డన్ సెర్చ్. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో పోలీసుల తనిఖీలు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ. ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలోని తన స్వగృహంలో వలలను పంపిణీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.